ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ఆ దేశం వేగంగా దూసుకుపోతోంది. కొన్ని అంశాల్లో అమెరికాను వెనక్కి నెట్టి చైనా ముందడుగులో ఉంది. ఇదే స్పీడ్తో చైనా అభివృద్ధి సాధిస్తే త్వరలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ అభివృద్ధి వెనుక చైనా ఎంతో విధ్వంసానికి కారణమవుతోంది. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు, మేం బాగుంటే చాలు అన్నట్టు చైనా వ్యవహరిస్తోందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా అనుసరిస్తున్న తీరు ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలకు సమస్యగా మారింది. చైనాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ. కానీ అక్కడి పరిణామాలు మాత్రం ప్రపంచంపై తీవ్రంగానే ఉంటాయి. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ కరోనా. ప్రపంచంపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం మనమందరం ప్రత్యక్షంగా చూశాము, అనుభవించాం. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లక్షలాది మంది ఈ వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కరోనా అనంతర వ్యాధులతో సతమతమవుతున్నారు. వీటి నుంచి ఎప్పుడు కోలుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆరంభంలోనే చైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ వైరస్ ను కట్టడి చేసి ఉండవచ్చు. కానీ ఆ పని చేయలేదు. ప్రపంచం పైకి వదిలివేసింది. ఇది ఎంతటి విధ్వంసానికి కారణమైందో అందరం చూసాం. కానీ చైనాను ఏం చేయలేకపోయాం. ఇప్పుడు చైనా మరో విధ్వంసానికి కారణమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు చైనాలోనే ఉంది. అదే త్రీ గోర్జెస్ డ్యామ్. ఇది 22,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. యాంగ్జీ నదిపై నిర్మించిన ఈ డ్యాం ద్వారా వరదలను నియంత్రించాలనేది చైనా ఆలోచన. అయితే ఈ డ్యాం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. దీని దెబ్బకు భూభ్రమణంలో కూడా మార్పు సంభవిస్తోంది. ఈ డ్యాంలో భారీ నీటి నిల్వ కారణంగా భూమి ఒకే చోట బరువెక్కుతోంది. దీనివల్ల భూభ్రమణం నెమ్మదిస్తోంది. సెకన్కు కొన్ని మైక్రో సెకండ్లే అయినా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక పరిస్థితుల్లో మార్పుల వల్ల భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీనివల్ల కేవలం చైనాకే కాదు, పలు ప్రపంచ దేశాలకు కూడా ఇబ్బందేనని హెచ్చరిస్తున్నారు. చైనా చేసే చేష్టలు మిగిలిన దేశాలకు తలనొప్పిగా మారాయి. దక్షిణ చైనా సముద్రంపై చైనా వైఖరి చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలకు ఇబ్బందిగా మారింది. దక్షిణ చైనా సముద్రంలోని అనేక ద్వీపాలు తమవేనని చైనా వాదిస్తోంది. అయితే తమ భూభాగాలకు ఆనుకుని ఉన్న ద్వీపాలు తమవేనని ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ వంటి దేశాలు వాదిస్తున్నాయి. వీటిని లెక్క చేయకుండా చైనా తన సైనిక బలగాలను ఆయా ద్వీపాల్లో దింపి నిర్మాణాలు చేపడుతోంది. నిత్యం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. చైనా చేస్తోంది తప్పు అని పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నా అది మాత్రం అస్సలు తగ్గట్లేదు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో కూడా ఆధిపత్యం కోసం ఆ దేశం ప్రయత్నిస్తోంది. తప్పుడు విధానాలు అవలంబిస్తూ మిగిలిన దేశాలకు పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలో ఏదైనా కంపెనీ ఒక ప్రొడక్ట్ను తయారు చేసి మార్కెట్లోకి వదిలిందంటే చాలు, మరుసటి రోజే చైనా దాని డూప్లికేట్ ప్రాజెక్ట్ను తయారు చేసి వదిలేస్తోంది. తక్కువ ధరకే వీటిని తయారు చేస్తుండటంతో ఒరిజినల్ కంపెనీ నష్టపోతోంది. గుండు సూది మొదలుకొని అణ్వాయుధాల వరకు ఇదే వైఖరితో ముందుకెళ్తోంది. అతి తక్కువ ధరలకే వీటిని తయారు చేసి మార్కెట్లలోకి డంప్ చేస్తోంది. దీంతో పలు దేశాల్లో పరిశ్రమలు మూతపడుతున్నాయి. చైనా నకిలీ ఉత్పత్తులపై అనేక కాపీరైట్, పేటెంట్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. అంతేకాదు చైనా కావాలనే తన కరెన్సీ విలువను తక్కువగా ఉంచి వాణిజ్య ప్రయోజనాలు పొందుతోంది. దీనివల్ల చైనాకు దిగుమతులు చౌకగా లభిస్తాయి. ఎగుమతుల వల్ల భారీగా లాభపడుతోంది చైనా. మేక వన్నె పులి సామెత తెలుసు కదా. చైనా కూడా అంతే. ఆపదలో ఉన్న వాళ్లకు ఆపన్న హస్తం అందిస్తుంటుంది. చివరకు దాన్నే కబళిస్తుంది. చాలా దేశాలు ఇప్పుడు ఆ దేశ కమంద హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఏ దేశం పైనైనా చైనా కన్ను పడిందంటే ఆ దేశం నాశనమే. మన పొరుగున ఉన్న శ్రీలంకే ఇందుకు పెద్ద ఉదాహరణ. శ్రీలంకను భారత్కు దూరం చేయాలనే ఉద్దేశంతో చైనా ఆ దేశానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వచ్చింది. భారీగా అప్పులిచ్చింది. చివరకు శ్రీలంక రుణ ఊబిలో చిక్కుకుపోయింది. చివరకు అప్పులు తీర్చలేక తమ ఆస్తులను డ్రాగన్ కంట్రీకి రాసివ్వాల్సి వచ్చింది. మాల్దీవుల పరిస్థితి కూడా ఇంతే. మొదట్లో మంచిగా అప్పులిస్తుంది, తర్వాత క్రమంగా దాన్ని ఆక్రమిస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI వల్ల పలు దేశాలు చైనా గుప్పిట్లో చిక్కుకున్నాయి. చైనా నుంచి విముక్తి పొందేందుకు ఇప్పుడు ఇతర దేశాల సాయం కోరుతున్నాయి. టెక్నాలజీలో చైనా దూసుకుపోతోంది. అయితే పలు చైనా కంపెనీలు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ నిషేధానికి గురవుతున్నాయి. టిక్ టాక్ మనకు బాగా తెలుసు. కొంతకాలం కిందటి వరకు మన దేశంలో ఈ యాప్ ఒక ఊపు ఊపేసింది. అయితే మన దేశ రహస్య సమాచారాన్ని ఈ యాప్ ద్వారా చైనా పొందుతుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. మన దేశమే కాదు, పలు ప్రపంచ దేశాలు చైనాకు చెందిన అనేక యాప్లు, కంపెనీలను ఇవే ఆరోపణలతో మూసేశాయి.
కొన్ని దేశాలైతే తమ దేశ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ నుంచి చైనా కంపెనీలను తొలగించాయి. ఇలా దొంగచాటుగా వివిధ మార్గాల ద్వారా ఇతర దేశాల రహస్య సమాచారాన్ని ఆ దేశం సేకరిస్తోందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చైనా నియంతృత్వ పోకడలు కూడా అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. తప్పుడు విధానాలతో పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల చైనాతో పోటీ పడలేని చిన్న దేశాలు కుదేలవుతున్నాయి. ఎలక్ట్రానిక్ చిప్ తయారీలో తమదైన ముద్ర వేసిన తైవాన్ తమదేనని, తైవాన్ స్వతంత్రతను అంగీకరించకుండా ఆ దేశంపై బల ప్రదర్శన చేస్తోంది. తైవాన్కు అమెరికా అండగా నిలుస్తోంది. దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నిత్యం ఉద్రిక్తతలకు డ్రాగన్ కంట్రీ కారణమవుతోంది. టిబెట్ పరిస్థితి కూడా ఇంతే. టిబెట్ను అసలు ప్రత్యేక దేశంగా కానీ ప్రాంతంగా కానీ గుర్తించేందుకు చైనా అస్సలు ఒప్పుకోవట్లేదు. అయితే టిబెటన్లు మాత్రం చైనా పెత్తనాన్ని అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇతర దేశాలపైనే కాదు, తమ దేశంలోని ఉయిగర్ ముస్లిం మైనారిటీలను చైనా కఠినంగా అణచివేస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ప్రపంచానికంతటికీ చైనా తన ఉత్పత్తులను చీప్ గా ఎగుమతి చేస్తోంది. ఇలాంటి ఉత్పత్తులతో ఆ దేశం భారీగా లాభపడుతోంది. కానీ ఆ కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యం మాత్రం ప్రపంచానికి పెనుముప్పుగా మారుతోంది. చైనా పరిశ్రమలు అధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య కారక దేశాల్లో చైనా ఒకటి. విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని, ఆ దేశంపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు కోరుతున్నాయి. మిగిలిన దేశాలు కూడా చైనాను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇలా అనేక అంశాల్లో చైనా ప్రపంచంపై పగబట్టింది. ఆ దేశ నియంతృత్వ పోకడలు ప్రపంచానికి పెను సవాల్గా మారుతున్నాయి. అయితే ఆర్థిక, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చైనా అగ్రగామిగా ఉంటుంది. పలు దేశాలు ఆ దేశంపై ఆధారపడుతున్నాయి. అందుకే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించట్లేదు. ఎవరు ఏమైపోతే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తోంది చైనా. చైనాకు అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు మిగిలిన దేశాలకు మరిన్ని సమస్యలు ఖాయమని పలు రంగాలకు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.